హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. మన ఛానల్ కొత్తగా రన్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి శనివారం వీడియో అండి. ఈరోజు అయితే మా పిల్లలకి సెకండ్ సాటర్డే స్కూల్ అయితే లేదండి. మా పిల్లలు అయితే పొద్దున్నే ఆడుకుంటున్నారు లేచి. ఇంకా నేనైతే పనులన్నీ అయిపోయినాయండి, కంప్లీట్ చేసేసాను. మీకు తెలుసు కదండి, మనదైతే చిన్న హోటల్ అని. నేనైతే ఇంక ఇడ్లీ అయితే పై మీద పెట్టేశానండి. ఇంకా మా పిల్లలు అయితే పొద్దున్నే ఆడుతున్నారండి. అక్కడైతే పిచ్చి గుడి పెట్టింది, దాంతో కొంచెంసేపు ఆడారు. ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ బాల్ ఆడుతున్నారండి. అక్కడ మా పాప రాత్రి స్నానం చేయకుండా పడుకుందండి. ఇంకా నిద్రపోయింది ఆడి ఆడి. ఇంక సరేలే ఇప్పుడు స్నానం చేయమంటేనేమో ఈ ఒక్కటి చేస్తానని చెప్తుంది. సరేలే అని చెప్పానండి. వాళ్ళైతే ఇంకా బ్రష్లు కూడా చేయలేదండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేశానండి. మనదైతే చిన్న హోటల్ అని చెప్పాను కదండి, చిన్న హోటలేనండి. ఇంటి దగ్గర వాళ్ళ వరకు వేస్తాను. మా పిల్లలు వచ్చేసి ఇంకా ఆట అయిపోయింది, బ్రష్లు అయితే చేస్తున్నారండి. నేనైతే ఇంక ఇడ్లీ తీసేసి వాళ్ళకి వరకు అయితే దోశ అయితే వేస్తానండి. మా పిల్లలు ఇడ్లీ అని దోశ ఉంది, వాళ్ళైతే తినేస్తారు. ఇక్కడైతే మా అమ్మాయి అయితే ముగ్గు అయితే వేస్తుందండి. స్నానానికి అయితే వెళ్ళలేతాను, టిఫిన్ అయితే చేసింది. స్నానం చేయమంటే చేస్తానందండి. తనైతే చూడండి, ఇక్కడ మా అత్తయ్య ముగ్గేసి వెళ్ళిందండి. మళ్ళీ ముగ్గేస్తానని చెప్పి ముగ్గు తీసుకొని వేస్తుందండి. ఆడపిల్లలు ఉంటే అంతే కదండి. తనైతే అక్కడ సూర్యుడిని అయితే వేస్తుందండి. దానికి కలర్స్ వేసి ఎట్లా వేస్తుందో చూడండి. మనమైతే ఆ వయసుకి అట్లా వేయలేదనుకోండి. తనైతే ఇంకా నేర్చుకుంటుందండి. సరేలే అని చెప్పి నేను కూడా వదిలేస్తానండి నేర్చుకోమని. ఏదైనా ఆడపిల్ల అయితే పనులు అయితే నేర్చుకోవాలి కదండి. మనం నేర్చుకున్నట్టే తను నేర్చుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను నేర్చుకోమని చెప్పాను. కలర్స్ అయితే వేస్తుందండి, అన్ని కలర్స్ వేసిద్దండి. ఎలా వేస్తుందో చూడండి. ఇంకా తన ఇష్టం అండి. ఇంకా సెలవు వస్తే ఇంకా అదేమన్నంటే నేను నేర్చుకుంటానమ్మా అనిద్ది. ఇంక సరేలే అని చెప్పి వదిలేసానండి. మా వారైతే పొద్దున్నే వెళ్ళిపోయారండి కారుకి 5:30కే. తనైతే ఈరోజు పని లేదని చెప్పి కారుకి అయితే వెళ్ళారండి. హైదరాబాద్ అయితే వెళ్ళారు తను. ఇంక నేను మా పిల్లలండి. మా పిల్లలు నేనైతే టిఫిన్ అయితే చేసేసామండి. ఇంకా మా అమ్మాయి అయితే ఇట్లా అయితే వేస్తుందండి. మా బాబేమో టీవీ చూస్తున్నాడండి. ఇంక వర్కులు రాయమంటే కొంచెం సేపు ఆగి రాస్తామంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పి నేను వదిలేస్తానండి. టిఫిన్ పని అంతా అయిపోయిందండి నాకు. నేనంతా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అయితే గిల్లలాట అయితే నేర్చుకుంటుందండి. ఇంకా తనైతే ఎక్కడ తెచ్చుకుందండి. అవి నేర్పించమ్మా అని అడుగుతుంది. సరేలే అని చెప్పి కొంచెం సేపు అయితే నేర్పించాను. ఇంక తర్వాత అయితే ఆడుకుంటుందండి. తానే ఆడుకునిద్దండి. ఇంకా కొంచెం సేపు అయితే బయట పిల్లలతో ఆడొచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే అవి నేర్చుకోవాలంట. ఇంక అందుకని చెప్పి తను ఒక్కతే కూర్చొని ఆడుకుంటుంది. వాళ్ళ అన్నయ్యని పిలుస్తుందండి రమ్మని. తనేమో నాకు రాదని చెప్తున్నాడు. ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. ఇక్కడైతే ఇడ్లీ అయితే మిగిలినాయండి పొద్దునేసినాయి. ఇంకా అంటే 4 ప్లేట్లు అయితే మిగిలినాయండి. ఇంకా మా వారికి సరిపోతాయి తిందాంలే అనుకుంటే చట్నీ అవి ఉంది. మా పిల్లలేమో లేదమ్మా వెరైటీగా అంటే ఇంక సరేలే అని చెప్పి పులిహోర అయితే చేశానండి. ఇడ్లీ పులిహోర తాలింపు అయితే పెట్టేసి నిమ్మకాయ అయితే పిండానండి. అంటే మరీ మన పులిహోర మామూలు పులిహోర లాగా లేదులేండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. బాగానే ఉంది, మరీ అంత బాగా లేకుండా ఏం లేదు, పర్లేదు తినొచ్చు. మేమైతే ఇంకా అలా అయితే చేసుకొని తిన్నామండి. ఇంక సాయంత్రం అయితే ఏదో కూర అయితే చేస్తానండి, అన్నం వండి. ఇంకా ఇప్పుడైతే ఇదైతే చేస్తున్నానండి. మా పిల్లలైతే ఆడుతున్నారండి. బయట పిల్లలు కూడా ఉన్నారు. మొన్న చూపించాను కదండి లాస్ట్ వీడియోలో పిల్లల్ని. ఇంక వీళ్ళైతే సెలవులు వస్తే ఆడుకుంటారండి. మా పిల్లలకైతే 3 రోజులైతే సెలవులు ఇచ్చారండి. ఇంకా వీళ్ళకి శివరాత్రి కదండి, అందుకని చెప్పి సెకండ్ సాటర్డే సండే శివరాత్రి రోజు సెలవు అని చెప్పి ఇచ్చారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక బాగా ఆటల మీద పడ్డారండి మా పిల్లలు. ఇంకా ఏదో ఒకటి చెయ్యమ్మా అంటే ఇంకా సరేలే అని చెప్పి చేశాను. ఇడ్లీ తినండి అమ్మ అంటే వద్దన్నారు. సరేలే అని చెప్పి అదైతే చేశానండి. మా పిల్లలైతే అది కావాలి ఇది కావాలని అడగరండి, ఏది పెట్టినా తింటారండి. ఎందుకంటే మనం ఉన్న దాంట్లో తినాలని మా పిల్లలకైతే ఇప్పటి నుంచే నేర్పాలి కదండి. ఇంక అందుకని చెప్పేసి మేమైతే అట్లాగే నేర్పుతాము. మా వారైనా అంతేనండి, పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పుతేనే కదా తెలిసేదని అంటారు. అందుకని చెప్పి నేనైతే ఇంక ఏదంటే అది తినమంటే తింటారండి. మా పిల్లలు కూడా ఏం తినము, మాకు అవే కావాలి ఇవే కావాలని అడగరండి. ఉన్నది ఏది పెడితే అదే తింటారు. సరేలే అని చెప్పి ఇంక అట్లయితే చేశానండి. మా పిల్లలైతే తిని బాగుందన్నారు. తినేటప్పుడు చూపిస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారైతే చెప్పాను కదండి కారుకి అయితే వెళ్ళారు. నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపొద్దునకైతే అట్టుకి ఇడ్లీకి అయితే నానబోసానండి నేను. అవైతే నానబోసేసుకున్నాను. మా పిల్లలైతే కొంచెం సేపు టీవీ చూశారు. కొంచెం సేపు కరెంట్ అయితే పోయిందండి. ఇంకా అప్పుడు బయటకు వెళ్ళి ఆడుకున్నారు.
ఇంకా ఈ శనివారం అంటే కరెంట్ పోతూ వస్తూ ఉంటుందండి మాకు. ఇంకా అందుకని చెప్పి కొంతసేపు ఆడతారు, కరెంట్ రాగానే టీవీ అయితే చూస్తారండి. ఈరోజు అయితే మా అమ్మాయికి అయితే తలస్నానం అయితే చేయించాలండి. అందుకని చెప్పేసి మెంతులు అవి మిక్సీ వేసి పెడతానండి, అది వీడియో తీసి చూపిస్తాను. ఇంకా నేనైతే ఇక్కడైతే నిమ్మకాయ అయితే కట్ చేసుకొని పెడుతున్నానండి. మా అబ్బాయి అయితే వీడియో తీశాడు నాకు తెలియకుండా. సరేలేండి అని ఇంకైతే ఎడిట్ చేశాను దీన్ని కూడా. ఎందుకంటే ఏదైనా ఉన్నది పెట్టాలి కదండి పిల్లలకి, అట్లా నేర్పిస్తేనే బాగుండిద్ది, వాళ్ళకి అలవాటు అయిద్దండి. మనం బాగా ఇప్పుడైతే బాగా పెడతాం, ఉన్నప్పుడు బాగానే పెడతామండి, లేనప్పుడు కూడా సర్దుకొని ఉంటూ నేర్పించాలి కదా. అందుకని చెప్పేసి నేను ఏది ఉంటే అదే పెడతానండి. పచ్చడి వేసైనా పెడతాను, మా పిల్లలు అది ఇది అని ఏమనరు. మా అబ్బాయి అయితే బాగుందని చెప్తున్నాడండి, తిన్నారు, మొత్తం తినేసాంలేండి. బాగుంది, టేస్ట్ అయితే బాగానే ఉందండి, మన పులిహోర లాగే ఉంది, బాగానే ఉందండి. మేమైతే తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత మా పిల్లలు అయితే కొంచెంసేపు టీవీ చూసారండి. నేనైతే ఇంక బట్టలు వాషింగ్ మిషన్ అయిపోతే ఆరేసాను. ఇంకా నాకు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి షాప్లోకి, ఇంక నేను వాళ్ళని చూసుకుంటూ ఇంకా ఇంట్లో అయితే పని అయితే చేస్తూ ఉన్నాను. మా వారు వెళ్ళారని చెప్పాను కదండి, తనైతే ఫోన్ చేశారు ఏం వండుకున్నారు ఏందని. చెప్పానండి, ఇట్లా చేస్తామంటే వెరైటీలు చేసుకోండి